ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసిన ఆలు చిప్స్ ఎలా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బండ్ల మీద బయట దొరికే నూడిల్స్ కానీ మంచూరియా కానీ ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ అవన్నీ నీకు ఆరోగ్యకరమా కాదు, చాలా అసలు ఈ రోజుల్లో అయితే చాలా అన్హెల్దీ ఫుడ్స్. అలానే నువ్వు ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లేదా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అనుకోని కొంచెం బ్లాండ్గానే ఉంటుంది. అసలు అబ్బాయి ఏంటి బయట తినొచ్చు కదా అనిపిస్తుంది, కానీ ఆ ఫుడ్డే నీకు హెల్దీ. అలానే దేవుడి వాక్యము, దేవుడి ప్రార్థన, దేవుడి సహవాసం కూడా మనకి చేదుగానే ఉంటది. అబ్బా ఏంటిది బోరింగ్గా ఉంది, ఎప్పుడు ఏంటిది నాకేమొస్తుంది అని నీకు అనిపిస్తుంది. కానీ ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు కలిగే మేలు అంతా ఇంత కాదు. ఆయన నిన్ను దృష్టిస్తాడు, నీ వైపు తిరుగుతాడు. ఆయన నువ్వు అదే సినిమాలో అయితే ఎంతో ప్లెజర్ని ఇస్తుంది మనకి, ఎంతో అసలు ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది. కానీ అది మనకి మంచిదా కాదు. దేవుని సహవాసం మనకు మంచిది కనుక దేవుని వైపు తిరుగుదాం.